ఈ రాత్రి భయపడకండి, దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. కాబట్టి నిద్రకు ముందు ఈ శక్తివంతమైన దేవుని వాక్యం విని ప్రార్థించుకుందాం. కీర్తనలు 121:7 ఈ విధంగా సెలవిస్తుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియులారా, నీ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా, నీ చుట్టూ ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా, దేవుడు నిన్ను ప్రతి అపాయం నుండి కాపాడుతాడు. కాబట్టి నీవు రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ఆయన రక్షణ మన మీద ఉందని ముందుకు సాగుదాం. పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవు భయపడద్దు. దేవుని వలన మనము ఈరోజు ఇక్కడ ఉన్నామని గుర్తెరిగి ఈ వాక్యాన్ని చదివికొని ధ్యానించుకొని ప్రార్థించుకుంటూ సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈ రాత్రి మమ్మల్ని మా కుటుంబాలని నీ రక్షణలో ఉంచుము. ఏ అపాయము మాకు దగ్గర రాకుండా కాపాడుము దేవా. మా ప్రాణాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం దేవా. మా ఇంటిని నీ శాంతితో నింపుము, మాకు ప్రశాంతమైన నిద్రనివ్వము దేవా. ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఆరోగ్యాన్ని దయచేయము. కుటుంబ సమస్యల్లో బాధపడుచున్న వారికి మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. అప్పుల సమస్యల్లో బాధపడుతున్న కుటుంబాలకు మీరే అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నించిన బిడ్డలకు మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఉద్యోగాలు చేయించు ప్రమోషన్ల కోసం ఎదురుచూచిన వారికి మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి మరి పై తరగతులకు వెళ్ళాలని మరి ఆన్లైన్ ద్వారా మరి ప్రైవేటు ద్వారా చదువుకున్న బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయమని, ఈ రాత్రికాల దీవెనలు మా కుటుంబాలపై ఉంచమని, నీ దూతలను మా ఇంటి చుట్టూ ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే ఆమెన్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.